అది అలా ఉండాల. చిన్న 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 వాళ్ళు తాగమంటే తాగిస్తావా? ఈరోజు కళ్ళు తాగిస్తాను, రేపు విషం తాగమంటే తాగిస్తావా? ముందు నువ్వు బయటికెళ్ళు. చిన్న గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. నువ్వొచ్చావేంటి? కరుణ ఇది? కరుణకి ఒంట్లో బాలేదు డాక్టర్, జ్వరం వచ్చింది. లోపల పడుకుని రెస్ట్ తీసుకుంటుంది. జ్వరం వచ్చిందా? అదేంటి? చందు, వద్దు, లేవద్దు, పడుకోమా. పర్వాలేదు ఆంటీ. ఇదేంటి ఒళ్ళు కాలిపోతుంది? టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నాను ఆంటీ. అయినా ఉన్నట్టుండి ఇంత జ్వరం రావడం ఏంటమ్మా? అసలు ఏమైంది? ఏమైందమ్మా? ఏంటి చందు, ఎందుకు ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. చాలా బాధగా ఉంది ఆంటీ. జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తట్టుకున్నాను, కానీ ఇప్పుడు మాత్రం అసలు తట్టుకోలేకపోతున్నాను ఆంటీ. నాకు అసలు బతకాలని కూడా లేదంటీ, చచ్చిపోవాలని ఉంది. ఊరుకోమా, అసలు ఎందుకు ఇంత బాధపడుతున్నావు? ఇంతకాలం నా కొడుక్కి తల్లిగా దూరంగా బతికిన అమ్మ కాని అమ్మగా వాడిని కాని పెట్టుకుంటూ బతికేదాన్ని. వాడెప్పుడు నన్ను అమ్మ అమ్మ అని పిలుస్తుంటే చాలా సంతోషపడేదాన్ని. కన్న తల్లి నేను చెప్పుకోలేకపోయినా అంతకంటే ఎక్కువగా చిన్న నన్ను అభిమానిస్తున్నాడనే ఆనందం నాకు కొండంత బలాన్ని ధైర్యాన్ని ఇచ్చేది. కానీ ఈరోజు ఆ ధైర్యం పోయింది. నా కొడుకు నన్ను అమ్మ అని పిలుస్తాడనే నమ్మకం పోయింది. ఎందుకు పిలవడు? ఇంతకాలం అమ్మ అమ్మ అని నీ చుట్టూ తిరిగిన మనిషి ఇప్పుడు ఎందుకు కాదంటాడు? ఎందుకంటే వాడికిప్పుడు కొత్త అమ్మా నాన్నలు దొరికారు. ఆ అమ్మా నాన్నల ముందు నేను పరాయిదాన్ని అయిపోయాను. అందుకే నన్ను అవమానించినట్లు మాట్లాడాడు. నిన్న అయినా వాడి తప్పేం లేదులే. ఆ మహాతల్లి శోకాలు పెట్టి ఏడ్చేసరికి తట్టుకోలేకపోయాడు. ఎవరికి నచ్చ చెప్పాలో అర్థం కాక నన్ను బయటికి వెళ్ళిపోమని అనేశాడు. కానీ అంత మాట ఎలా అనగలిగాడు అంటే, ఎంతైనా అమ్మలాగా చూసుకున్నాను కదా. అమ్మనని చెప్పుకోలేకపోవడం తప్పిస్తే వాడిని చాలా బాగా చూసుకున్నానే. అలాంటిది అలా ఎలా అనగలిగాడు? వాడేదో అన్నాడని నీ మనసు పాడు చేసుకుని ఇంత జ్వరం తెచ్చుకున్నావా? ఇంత అమాయకురాలు ఏంటి చందు? అమాయకత్వం కాదు, పిచ్చితనం. నువ్వే కాదు, ఈ ప్రపంచంలో ఉండే ప్రతి తల్లి పిచ్చిదే. ఎలాంటి మనిషైనా కన్నబిడ్డ విషయంలో ఇదిగో ఇలా పిచ్చిదాల్లా మారిపోతుంది. చిన్న అన్నేసి మాటలని నీ మనసుని అంత గాయపరిచినా నువ్వు మాత్రం ఇంకా చిన్నాని అభిమానిస్తూనే ఉన్నావు. పాపం వాడేం చేస్తాడులే అని ఇంకా వాణ్ణి వెనకేసుకొస్తున్నావు కదా. కానీ ఒకటి మాత్రం నిజం చందు, ఎవరి మనసు ఎప్పుడు ఎలా మారినా మనుషుల మధ్య మాత్రం కనిపించని ఓ అనుబంధం మాత్రం అలాగే ఉంటుంది. ఆ అనుబంధం మనుషుల్ని ఎప్పటికీ కలిపే ఉంచుతుంది.
అలాగే చిన్న కూడా ఈరోజు ఈ అమ్మ విలువ తెలియకపోయినా నిన్ను ఎన్ని మాటలన్నా ఏదో ఒక రోజు మాత్రం ఈ అమ్మ గురించి ఎదురు చూసే రోజు వస్తుంది. మనుషులు ఒకరికొకరు తెలియకపోవచ్చు, కానీ మమతలు ఎలా మాసిపోతాయి, ఆ అనుబంధాలు ఎలా తెగిపోతాయి. ఆ అనుబంధమే ఉంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేదా ఆంటీ? చివరికి ఆ భార్గవి అనుకున్నదే చేస్తుంది, దాని పంతమే నెరవేర్చుకుంది. డ్రైవర్ కారాపు. డ్రైవర్ అటు పోనివ్వు. ఇంకా ఎంతసేపు రా? కాసేపు ఆగరా, ఆ సేట్ ఇక్కడే కలుద్దాం అన్నాడు. చిన్న, డాక్టర్ గారు మీరా? మీరేంటి ఇక్కడ? నీతో మాట్లాడాలనే ఆగాను. నాతోనా? చెప్పండి. ఎందుకు చిన్న ఇంతలా మారిపోయావు? నేనే మారానండి. ఎందుకు మారలేదు? చాలా మారిపోయావు. ఎంతగా మారిపోయావంటే కరుణమ్మని నోటికొచ్చినట్టు మాట్లాడి ఇంట్లోంచి వెళ్లిపోమ్మని తిట్టేంతగా మారిపోయావు. నువ్వు చేసింది మంచి పనేనా చిన్న? కరుణ నీకేం కాదా? తను ఈ రోజు నీకు పరాయి మనిషి అయిపోయిందా? నీకోసం వచ్చిన మనిషిని అలా ఎలా మాట్లాడగలిగావు? నేనేమీ కావాలని అనలేదు. ఎలా అంటే మాత్రం నువ్వన్నదైతే నిజమే కదా. అమ్మని ఎవరైనా అలా మాట్లాడతారా? నీ వల్ల కరుణ ఎంతమందితో మాటలు పడిందో, నీకోసం ఎంత కష్టపడిందో మర్చిపోయావా? చిన్నతనం నుంచి అమ్మా నాన్న ఎవరో తెలియకుండా బ్రతికావు. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నావో, ఏ మనిషికి రాకూడని కష్టం నీకొచ్చింది. నీ కష్టాలు చూసి కరిగిపోయి అమ్మగా నిన్ను చేరదీసింది ఆ కరుణ. అలాంటి మనిషినా నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడావు. ఎంత చెప్పినా వినకుండా మా అమ్మ నాన్నలతో గొడవ పడింది. ఏం చేయాలి? ఓ పక్క మా అమ్మ ఏడుస్తూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటుంది. అప్పటికి ఎంత నచ్చ చెప్పినా కరుణమ్మే వినలేదు. అందుకని ఇంట్లోంచి బయటికి వెళ్ళమంటావా? తను నీ కోసం వచ్చిందా లేక వాళ్ళ కోసం వచ్చిందా? నువ్వన్న మాటలకి ఎంత బాధపడిందో నీకు తెలుసా? కనీసం అంత జరిగాక ఆవిడికి ఎలా ఉందని ఒక్కసారైనా చూడ్డానికి నువ్వు వెళ్ళావా? ఆ అమ్మ మొహం అయినా చూసావా? మనిషి ఎంత ఎదిగినా తను నిలబడిన నేలని మర్చిపోకూడదు. అలాగే అమ్మని మర్చిపోకూడదు. ఈరోజు వాళ్ళెవరో వచ్చి నీకు అమ్మ నాన్నలో అనగానే ఈ అమ్మ నీకు కాకుండా పోయిందా? ఇంతకాలం నీ కష్టాలకు అండగా నిలబడింది, నీకు అన్నం పెట్టింది, నీకోసం ప్రతి క్షణం తపన పడింది. అలాంటి మనిషి నీకు చేదైపోయిందా? అదేం లేదు. ఆ గొడవని ఎలా ఆపాలో తెలియక ఏదో అలా అనేశాను. ఏదో అన్నావా? ఏమన్నావో కూడా మర్చిపోయావా? గొడవ ఆపాలి అనుకుంటే కరుణమ్మని అనే బదులు వాళ్ళని కంట్రోల్ చేయొచ్చుగా. లేదంటే ఇద్దరినీ చెరో మాట అనొచ్చుగా. నీకు లోకు కాబట్టి కరుణను అనేశావు. నీ దృష్టిలో పరాయి మనిషి కాబట్టి తనని అవమానించావు. అంతేనా? ఎవరు నీ వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఏదో ఒక రోజు నీకు తప్పక తెలుస్తుంది చిన్న. ఆ రోజు నువ్వు ఎంత ఏడ్చినా నీ తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోలేవు. నువ్వు నిజంగా ఆవేశంలో అన్నవాడివే అయితే అమ్మకు ఎలా ఉందోనని కనీసం తనని చూడటానికైనా వచ్చేవాడివి. ఇన్ని మాటలన్నాను, ఎంత బాధపడిందో అని వచ్చి చూసేవాడివి. కనీసం పరామర్శ కూడా రాలేకపోయావంటే నువ్వు ఆవేశంలో అనలే చిన్నా. ఆ అమ్మంటే నీకు లోకువా. అందుకేనేమో ఆ దేవుడు నీకమ్మని ఇంతకాలం దూరం చేశాడు.
ఇకనైనా నీ వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకో. ఏంట్రా ఇది? నువ్వు కరుణమ్మని కోపడ్డావా? ఆ అమ్మని తిట్టావా? మరి ఏం చేయాలరా? చెప్తే వినిపించుకోకపోతే ఏం చేయాలి? అక్కడికి నేను అసలు మందే తాగినట్లు మా నాన్నేదో సరదాగా తాగిస్తుంటే దానికి పెద్ద గొడవ చేసి రాద్ధాంతం చేసిందిరా. అందుకని అమ్మని తిడతావా? రేయ్, నువ్వు మందు తాగితే అమ్మ కాబట్టి బాధపడిందిరా. నిజంగా అమ్మంటే అలా అడ్డుపడాలి గాని వాళ్ళలాగా దగ్గరుండి తాగించర్రా. నువ్వు కూడా ఏంట్రా అర్థం చేసుకోవట్లేదు? నేను అర్థం చేసుకోపోవడం కాదురా, నువ్వే నాకు అర్థం కావట్లేదు. ఏరా, ఈ రోజు వాళ్ళొచ్చి అమ్మా నాన్నలంటే నీకు వాళ్ళు ముఖ్యమైపోయారా? కరుణమ్మ పరాయి మనిషి అయిపోయిందా? ఆ టైంలో నా పరిస్థితి నీకు తెలీదురా. ఏంట్రా పరిస్థితి? ఒకప్పుడు మన పరిస్థితి ఏంటో మర్చిపోయావా? మనకి తిండి లేక పడుకొనుంటే వెతుకుంటూ వచ్చి మన కడుపు నింపిందిరా. మర్చిపోయావా? మనం జోకులు వేస్తున్నామని తెలిసినా పట్టించుకోకుండా డబ్బులిచ్చిందిరా. నీకోసం ఆ రాజాగారి కాళ్ళు పట్టుకుందిరా. ఆవిడ్ని ఎలా అనగలిగావరా? మా అమ్మా నాన్నలు అన్నందుకు నా కోపం వచ్చిందిరా. అయితే ఇప్పుడేంటి? ఓ, వాళ్ళని ఏదేనంటే ఎవరినైనా ఏదైనా అంటావు కదా? అయితే రేపు నన్నైనా అంతే అంటావు కదా? రే, అది కాదురా. రే పోరా, నీకు ఎవరైనా ఒక్కటే. ఈ రోజు వాళ్ళ కోసం కరుణమని తిట్టావు, రేపు నన్ను కొడతావురా. ఆ పరిస్థితి వచ్చేదాకా నేను నీ దగ్గర ఉండాల్సిన అవసరం లేదురా. రేపడు ఆగు. పోరా, నీ దారి నువ్వెళ్ళు, నా దారి నేను వెళ్తా. రేయ్ పండు, ఆగరా. ఛే! ఏంటి రాజు, ఎలా వచ్చావు? ఊరికే అంకుల్, మిమ్మల్ని చూద్దామని. ఎలా ఉన్నారు? నాకే, నేను బాగానే ఉన్నాను. కాకపోతే నన్ను చూసుకునే కరుణే మంచం పట్టింది. ఏమైంది అంకుల్? చూడు, జ్వరంతో ఎలా బాధపడుతుందో. ఏంటి అంకుల్, టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉన్నట్లుంది. హాస్పిటల్ తీసుకెళ్దాం పదండి. ఎందుకు రాజా? హై టెంపరేచర్ ఉంది కదా. అక్కడ వాళ్ళిచ్చే మందులు జ్వరాన్ని తగ్గిస్తాయేమో కానీ తను బాధపడుతుంది మానసికమైన బాధతో. దానికి ఏ డాక్టర్ మందులు ఇవ్వగలడు చెప్పు? తన జబ్బుకి మందు ఇవ్వగలిగేది ఈ ప్రపంచంలో ఒకే ఒక్క మనిషి, వాడే చిన్న.
కానీ విచిత్రం ఏంటంటే ఆ చిన్నానే ఇప్పుడు ఈ పరిస్థితికి కారణం అయ్యాడు. చిన్నానా? చిన్న ఏం చేశాడు అంకుల్? మానసికంగా చంపేశాడు. ఈ కరుణ ఎంత పిచ్చిదంటే జీవితాన్ని ఓ సవాలుగా తీసుకుంది. తన జీవితంలోని కష్టాలన్నీ చాలా తేలిగ్గా ఎదుర్కొంది. ఎవరూ లేకపోయినా నాకు నేనే అనుకుని బ్రతికింది. కాని చివరకు తల్లి ప్రేమకు లొంగిపోయింది. కన్న కొడుకు కాకపోయినా కొడుకులాంటి వాడిని చిన్నాని చారతీసింది. తన రక్తం పంచి ఇచ్చిన కొడుకు కంటే బాగా చూసుకుంది. 25 ఏళ్లు దూరమైన కొడుక్కి ప్రేమంతా రంగరించి అందించాలని కోరుకుంది. అలాగే ప్రేమను పంచింది కూడా. అంత ప్రేమను పొందిన ఆ చిన్న ఒక్క మాట అనేసరికి గుండె ముక్కలు చేసుకుని ఇలా మంచం పట్టింది. ఏమన్నాడు అంకుల్? అనకూడని మాటే అన్నాడు. నువ్వు తల్లిగా చూసుకున్నంత మాత్రాన తల్లివి అవుతావా అన్నాడు. నా అమ్మా నాన్నలు నాకు ముఖ్యం, నువ్వు అవసరం లేదు, బయటికి వెళ్ళు అన్నాడు. ఆ ఒక్క మాట చాలదా రాజా ఓ తల్లి గుండె ముక్కలు కావడానికి? అంత మాట ఎలా అనగలిగాడు అంకుల్ వాడు? అదే కదయ్యా లోకం. కడిపెడు పాలు విరగడానికి ఒక ఉప్పు కళ్ళు చాలు. కొండంత ప్రేమ కరిగిపోవడానికి ఒక్క మాట చాలు. ఆ బాధని భరించలేక ఇదిగో ఇలా మంచం పట్టింది చూడు. చిన్నా, 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 చిన్నా. చూసావా రాజా, ఆ చిన్న తన మనసుని ముక్కలు చేసినా ఆ పగిలిన మనసు కూడా ఇంకా వాడి పేరే తలుస్తుంది. అది మమకారం అంటే, అది మమతంటే. దాని విలువ తెలియని మనుషులు ఇలాంటి అమాయకపు అమ్మల్ని ఇలాగే తూట్లు పొడుస్తూనే ఉంటారు. చిన్న ఇంత దుర్మార్గంగా ఎలా మారిపోయాడు? కరుణని అంత మాట అన్నాడా? చిన్న కోసం ఎంత త్యాగం చేసింది, ఎంత కష్టపడింది. కానీ చివరికి తనకి మిగిలిందిదా? శాపగ్రస్తుల జీవితాలు ఇంతే రాజా. ఎండమావులు దాహం తీర్చలేవని తెలిసి దాన్ని నమ్ముకుని పరిగెత్తడం మనం చేసే తప్పు. వివేకం గల మనుషులు అలాంటి తప్పులు చేస్తే ఎవరు మాత్రం ఏం చేయగలం చెప్పు? ఇదిగో ఈ అమాయకురాలు అలాగే పరిగెత్తింది. పిచ్చిదానిలా ప్రేమ కోసం పరిగెత్తింది. చివరకు ఇలా కుప్పకూలిపోయింది. నిజంగా చాలా దౌర్భాగ్యకరమైన జీవితం కదా రాజా. అందరూ ఉన్న అనాథ కథ తను. అంకుల్, అవును రాజా. తండ్రి లాంటి నేనున్నాను, కొడుకు లాంటి చిన్న ఉన్నాడు, మంచి స్నేహితుళ్ళ నువ్వున్నా, చుట్టూ అందరూ ఉన్నారు. కాని ఎవ్వరూ తనకి ఏమీ కారు. చుట్టూ బోళ్ళని నీళ్లు, కాని దాహం తీర్చుకోవడానికి మాత్రం పనికిరా. ఈ బాధలేవి ఆ చిన్నాకి పట్టలేదు. ఒకే ఒక మాట అనేశాడు. వాడికి అమ్మ అనే భావన ఉంటే ఇంత కటువుగా మాట్లాడతాడా? ఎన్ని కష్టాలు పడిందో, ఎన్ని యాతనలు అనుభవించిందో. మన మధ్యకొచ్చి హాయిగా బ్రతుకుదాం అనుకుంటే ఇదిగో ఇలా అయింది. జీవితాన్ని మనం నడిపించం రాజా, జీవితమే మనల్ని నడిపిస్తుంది. ఇలా మనిషిని నలిపేస్తుంది.
క్యాచ్. బాగుందా? దా ఇదిగో క్యాచ్. హలో, వస్తున్నాను. ఏయ్, నా దగ్గర లేవే, నా దగ్గర లేవే. వెళ్ళి అవతలకి. ఇదేంటి నన్నే ఫాలో అవుతుంది? చెప్పేది నీకే. వెళ్ళు. వెళ్ళమంటుంటే ఏయ్, చెప్పేది నీకేనే. నా దగ్గర లేవు, అయిపోయాయి. వెళ్ళు. ఏయ్, నా దగ్గర లేవే, అయిపోయాయి. వెళ్ళు. నీకు దండం పెడతానే, వెళ్ళు. అది నీ వెంటొచ్చేది నువ్వు మళ్ళీ ఏదో పెడతావు అని కాదు చిన్న. నువ్వు పెట్టిన దానికి నీ మీద అది విశ్వాసం చూపిస్తుంది.